Is my voice audible? Monica, how many people has come? Hello? Can you hear me, people? Yes, sir. Hearing, sir. I'll be in 2 minutes. Okay. Okay, sir. So, మీకు హోస్టింగ్ ఇచ్చాను చూడండి. చంద్రశేఖర్ గారు actually I have some problem with my system today. Hello. చంద్రశేఖర్ గారు ఎంత ముందంతా హలో ఓకే No problem. Did anyone see that Practice Act 1948, that PDF? No problem. I can share it from my mobile. I had a problem with my system today. Let me. Okay, sorry for the delay. You admit all. Okay. Fine. So joining. Okay. Just wait. Here. Screen. You can see my screen, right? Hmm. My screen is sharing, right? Wait. Uh, yes. How many of you can see my screen? Is everyone can see my screen? My screen is visible to everyone? Yes. Yes. What do you see on screen? Please, sir. ఏం కనిపిస్తుంది స్క్రీన్ మీద? ప్రాక్టీస్ యాక్ట్ 1948 కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే, వెరీ గుడ్. ఎవరైనా నాకు కన్ఫర్మేషన్ ఇస్తే ఓకే, ఫైన్. సో ఎస్టర్డే టాపిక్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ నేను అందరూ వచ్చారు నిన్న, ఎవరైనా మిస్ అయ్యారా? లేకపోతే సార్ ఎస్టర్డే టాపిక్ నేను వినలేదండి, నాకు ఆ వీడియో ఉంటుందా? వీడియో మరి మీరు ఆ కన్సర్న్ పీపుల్ అడగాలి, మేడం నైనా లేకపోతే ఎవరైనా మేడం ఒకసారి అడగండి. ఓకే ఓకే ఫైన్. ఓకే, సో fine. So today we are discussing about sections pertaining to health and safety. Okay, so this is from 105
safety and health legislation. Okay, we are discussing from safety and health legislation. Okay, so safety and health legislation లో 5.2 ఓకే ఫ్యాక్టరీస్ యాక్ట్ అని ఉంది కదా, మీరు చూసారా అది ఫ్యాక్టరీస్ యాక్ట్ సిలబస్ చూసారా ఎవరైనా? హలో, సిలబస్ ఎవరైనా చూసారా? ఓకే, ఇది మనకి ఇక్కడ చూడండి, జూమ్ చేస్తున్నాను. హెల్త్ అని ఉంది కదా, చాప్టర్ 3. హెల్త్ లో ఫస్ట్ వన్ ఏముందండి? 11, 12, 13, 14 అని ఉన్నాయి కదా. సో ఫస్ట్ వన్ క్లీన్లీనెస్, 12 డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ అండ్ ఎఫ్లూయెన్స్, వెంటిలేషన్ అండ్ టెంపరేచర్ 13. ఇప్పుడు ఇవి ఎలా చదవాలంటే యాజ్ పర్ సెక్షన్ 11 క్లీన్లీనెస్, యాజ్ పర్ సెక్షన్ 12 డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ అండ్ ఎఫ్లూయెన్స్. ఇప్పుడు మీకు ఎలా అడగచ్చు, లిస్ట్ డౌన్ ఆర్ రైట్ డౌన్ ద సెక్షన్స్ అండర్ the chapter 3 health, otherwise list out the section under health అని అడగచ్చు. సో అప్పుడు హెల్త్ లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 11 to 20. ఇవి కాకుండా మీకు ఎక్కడైతే ప్రిలిమినరీ అని ఉందో చాప్టర్ 1 చూడండి, ప్రిలిమినరీ చాప్టర్ 1 అని ఉంది కదా. ఓకే, యూ కెన్ సీ. సో హియర్ యూ విల్ ఫైండ్ ఆల్ ద బేసిక్స్ లైక్ short title, interpretation, references, time of the day, power to declare different departments. All this will be in preliminary chapter. Okay, chapter 1, chapter 2 మనం బాగా కాన్సంట్రేట్ చేయాల్సింది ఓకే హెల్త్, సేఫ్టీ అండ్ తర్వాత చాప్టర్ 4A లో ప్రొవిజన్స్ రిలేటెడ్ టు హజార్డస్ ప్రాసెస్ అని చూసారా, 41A to 41H. ఓకే, ఇవి ఖచ్చితంగా మనం చదవాలి, రావాలి కూడా మనకి. ఇది ఖచ్చితంగా చదవాలి, ఇది ఖచ్చితంగా మనకి రావాలి. ఓకే సార్, ప్రొవిజన్స్ సార్ హలో అంటే మనము అంటే మన సెక్షన్స్ అన్ని విత్ నంబర్ తో సహా గుర్తుపెట్టుకోవాలి సార్. అవును సార్, ఇప్పుడు నెంబర్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సార్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 23 ఇది స్టాండర్డ్ అన్నమాట. ఎక్కడ మీకు ఏ ఆడిట్స్ అయినా సరే, మీరు ఎప్పుడు ఏ ఆడిట్స్ అయినా సరే, ఇప్పుడు ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ మీ దాంట్లోకి వచ్చారు, లేకపోతే థర్డ్ ఎక్స్టర్నల్ పార్టీస్ ఆడిట్ అయినాయి, ఇప్పుడు వాళ్ళు సెక్షన్ 21 తీసుకోండి. సెక్షన్ 21 లో ఫెన్సింగ్ ఆఫ్ మిషనరీ అని ఉంది కదా, ఫెన్సింగ్ ఆఫ్ మిషనరీ. ఇప్పుడు ఫెన్సింగ్ ఆఫ్ మిషనరీ మనం చూద్దాం. చూడండి, ఫెన్సింగ్ ఆఫ్ మిషనరీ సెక్షన్ 21. సో యాజ్ పర్ సెక్షన్ 21 ఫెన్సింగ్ ఆఫ్ మిషనరీ జాయిన్ అవుతారు. ఓకే 21 ఇప్పుడు ఫైన్, ఇక్కడికి వచ్చింది చూసారు కదండి. చాప్టర్ 4 లో ఫెన్సింగ్ ఆఫ్ మిషనరీ. ఇన్ ఎవ్రీ ఫ్యాక్టరీ ద ఫాలోయింగ్ నేమ్లీ every moving part of a prime mover and every flywheel connected to the prime mover, whether the prime mover or flywheel is in the engine house or not. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఏదైనా మూవింగ్ పార్ట్ ఉంది అంటే ప్రైమ్ మూవర్ అంటే ఏంటండి, ఏం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజిన్ ఉంది అనుకోండి, ఇంజిన్ అనేది ప్రైమ్ మూవర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ షిప్ ఇంజిన్ ఉంది, ఇంజిన్ అనేది ప్రైమ్, షిప్ ఇంజినే కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మీ మోటార్ ఉంది, మోటార్ అనేది ప్రైమ్ మూవర్ అవుతుంది. ఏదైతే వీల్ కనెక్ట్ అయ్యి ఉంటుందో, ఓకే, ఏదైతే ఫ్యాన్ కానీ ప్లేట్ కానీ ఏదైనా రొటేటరీ ఎక్విప్మెంట్ కానీ బెల్ట్ హోల్డింగ్ రింగ్ కానీ కనెక్ట్ అయి ఉంటుందో దాన్ని ఫ్లైవీల్ అంటారు. ఓకే, ఫ్లైవీల్ ఏదైతే ఒక షాఫ్ట్ ఒక రొటేటరీ ఎక్విప్మెంట్ తిప్పుతుందో దాన్ని ఫ్లైవీల్ అంటారు. ఓకే, సో ఈ సెక్షన్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ అలాంటివి ఏమైనా ఉంటే, ఓకే, in hydrants and trays of every water wheel and water turbine. So ivanni and part of stock bar which projects beyond the headstock of the lathe. Ivu lathe machine undanukondi, lathe machine ki oka head untadi, daniki oka chinna point out vachi edaithe ring untado pieces na cut chestu untaru. So dani gurinchi cheptadu. Okavela ala undattaithe chudandi, every part of the electrical generator, a motor, already rotatory converter, every part of the transmission machinery అంటే ఏం లేదండి, ఒక ఎలక్ట్రికల్ పవర్ ని మెకానికల్ తో
తో యూజ్ చేసుకొని అది తిరుగుతుంది అనుకోండి, అది ట్రాన్స్మిషన్ మిషనరీ అవుతుంది. ఎవ్రీ డేంజర్ పార్ట్ ఆర్ ఎనీ అదర్ మిషనరీ, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఈజ్ నెసెసరీ టు మేక్ అన్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎనీ పార్ట్ ఆఫ్ మిషనరీ aforesaid which is in motion or a result of such examinations to be carried out, lubrication or other adjustment operations. అంటే ఇప్పుడు ఎక్కడైనా ఫెన్సింగ్ ఆఫ్ మిషనరీ ఎక్కడ చేయాలో ఇక్కడ చెప్తారు చూడండి. ఓకే, ఇన్ ద కేస్ ఆఫ్ పార్ట్ ట్రాన్స్మిషన్ మిషనరీ యూజ్డ్ ఇన్ ద ప్రాసెస్ మే డిస్క్రైబ్ ద కంటిన్యూస్ నేచర్ ఆఫ్ క్యారింగ్ విచ్ షెల్ బి ఆర్ లైక్లీ టు బి సబ్స్టాన్షియల్ బి ఇంటర్ఫేర్. సో ఇవన్నీ మీరు కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటాయి, కానీ మీనింగ్స్ అన్ని చాలా సింపుల్ గా ఉంటాయి. మీరు దీంట్లో ఉన్నది ట్రాక్ లేదు, ఇది ఏంటో మీరు రాస్తే చాలు. ఓకే, సో ఫెన్సింగ్ ఆఫ్ మిషనరీ అంటే చెప్పండి. సార్, ఈ యాక్ట్ ఆఫ్ 1948 అనేది ఫ్యాక్టరీ యాక్ట్ ఉంది కదా సార్, ఓన్లీ ఇది ఇండియన్ స్టాండర్డ్స్ లేకపోతే అవుట్ ఆఫ్ కూడా ఇదే స్టాండర్డ్స్? ఇండియన్ కూడా కాదండి, ఇది ఇండియన్ కూడా కాదండి, ఓన్లీ ఏపీ ఫ్యాక్టరీస్ యాక్ట్, ఇది ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్టరీస్ యాక్ట్. ఓకే, మీరు ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 అని ఉంటది. మనం ఏ స్టేట్ అంటే మాక్సిమం ఇవే ఇవే మాక్సిమం ఉంటాయి, కొన్ని అప్గ్రేడేషన్స్ ఉంటాయి అంతే, మాక్సిమం ఇవే ఉంటాయి మన ఇండియా మొత్తం. ఓకే, మనం కూడా ఈ ఐపీ ఫ్యాక్టరీస్ యాక్ట్ మనం డిజైన్ చేసింది కాదు, ఇది రిఫరెన్సెస్ తీసుకొని డిజైన్ చేసిందే. కాకపోతే యాజ్ పర్ అవర్ ఆంధ్రప్రదేశ్ రూల్స్ ప్రకారం దీనికి ఇవి కొన్ని మాడిఫై చేసి దీనికి కొన్ని వర్తిస్తాయి అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మిషనరీ యూజ్డ్ ఇన్ సచ్ ప్రాసెస్. ఓకే, purpose of determining whether any part of the machinery in such process or such construction be safe. ఇక్కడ ఏమంటున్నాడండి, ఇప్పుడు మనం కొన్ని కేసెస్ చూసాం, అది హెడ్ రైల్ అవ్వచ్చు, ఓకే, లేకపోతే ప్రైమ్ మూవర్ అవ్వచ్చు. మెయిన్ ఇక్కడ ప్రైమ్ మూవర్ అంటే ఏంటి, ట్రాన్స్మిషన్ మిషనరీ అంటే ఏంటో ఫస్ట్ ప్రిలిమినరీలో మీకు ఒక సెక్షన్స్ చూపించాను కదా, దాంట్లో డెఫినేషన్స్ ఉంటాయి. ప్రైమ్ మూవర్ అంటే ఏంటి, ట్రాన్స్మిషన్ మిషనరీ అంటే ఏంటి. ప్రైమ్ మూవర్ అంటే ఎనీ రొటేటరీ ఎక్విప్మెంట్ విచ్ ఈస్ కనెక్టెడ్ విత్ ద షాఫ్ట్, ఏదైతే స్టార్టింగ్ ఇప్పుడు మూవ్ చేస్తుందో దాన్ని ప్రైమ్ మూవర్ అంటారు. ఓకే, ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్రైమ్ మూవర్ which transmits the energy into one form to another form is comes under transmission machinery. And prime wheel అంటే ఏం లేదు, ఒక షాఫ్ట్ కి ఒక రింగ్ కనెక్ట్ అయి ఉండేవండి, లేకపోతే ఏది కనెక్ట్ అయి ఉండే దాన్ని ట్రాన్స్మిషన్ మిషనరీ అంటారు. లేత్ మిషన్ కి ఒక ఏమైనా ఎడ్జ్ తిరుగుతుంది అనుకోండి, ఒక వెనకాల ఒక బాడీ సపోర్ట్ చేసి షాఫ్ట్ దాన్ని తిప్పుతుందంటే దాన్ని ట్రాన్స్మిషన్ మిషనరీ అంటారు. ఫెన్సింగ్ ఆఫ్ మిషనరీ అనేది ఏంటి, ఇలాంటివి ఏమున్నా సరే ఆ మిషనరీ అనేది ఆ రొటేటివ్ పార్ట్ అనేది ఫెన్స్ చేయాలి. ఫెన్స్ అంటే ఏంటి, ఫెన్సింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గార్డింగ్, సరేనా? ఓకే అండి, ఫెన్స్ అంటే ఏంటి, లోపల మిషనరీ బయటికి కనిపించకుండా మనం దాన్ని ఒక ఎంక్లోజ్డ్ సర్ఫేస్ తో మనం ప్రొటెక్ట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జనరేటర్స్ ఉంటాయి, ఒకప్పుడు జనరేటర్స్ ఎలా ఉండేవండి మన కంపెనీస్ లో, అన్ని ఓపెన్ పార్ట్స్ ఉండేవి. ఇప్పుడు కమిన్స్ జనరేటర్స్ చూసారు ఎవరైనా? కమిన్స్ కానీ బాక్స్ లో వస్తున్నాయి ఇప్పుడు అన్ని, చూసారా ఎనీవన్? ఎకోస్టిక్ అంటే దాని లోపల కూడా నాయిస్ క్యాన్సిలేషన్ చేయడానికి ఆ తలుపు కూడా ఇంత లావుగా ఉండి నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. ఈ ప్రాపర్ ఇది CO2 ఎమిషన్ అవుట్లెట్ ఉంటుంది, ప్రాపర్ డీజిల్ కన్సప్షన్ కి ఎన్వైరన్మెంట్లీ ఫ్రెండ్లీ అయి ఉంటుంది, నాయిస్ పొల్యూషన్ ఫ్రెండ్లీ అవన్నీ చూసుకుంటుంది. సో అది మెయిన్ పర్పస్ ఏంటండి, అది ఆ మిషన్ ఫర్ ఎగ్జాంపుల్ డీజిల్ జనరేటర్ ఉందనుకోండి, అది క్లియర్ గా ఏం మెన్షన్ చేస్తుంది, యాజ్ పర్ అవర్ సెక్షన్ ఇట్ ద కంప్లీట్ మెషినరీ ఈజ్ అండర్ ఏ ఫెన్స్. ఫెన్స్ అంటే ఏం లేదు, ఒక ఎంక్లోజర్ అనమాట, ఎంక్లోజర్ నే ఫెన్స్ అంట. ఓకే ఫైన్, అలా పాసిబుల్ లేదు అంటే ఒక మిషనరీకి ఇంకో మిషనరీకి మధ్యలో ఒక చిన్న గోడ లాంటితో ఒక పార్టిషన్ లాంటితో పెట్టాలి. ఓకే, ఈ సెక్షన్ అది చెప్తుంది. సెక్షన్ 21 ఇలా కూడా అడగవచ్చు, వాట్ యాజ్ పర్ సెక్షన్ 21, 22, 23, 24 ఎక్స్ప్లెయిన్ ద సెక్షన్స్ అనవచ్చు. అప్పుడు మీరు 21 to 24 ఏం రాయాలి, ఫెన్సింగ్ ఆఫ్ మిషనరీ, వర్క్ ఆన్ ఆర్ నియర్ మిషనరీ ఇన్ మోషన్, ఎంప్లాయ్మెంట్ ఆఫ్ యంగ్ పర్సన్స్ ఆన్ డేంజరస్ మిషనరీ, స్ట్రైకింగ్ గేర్ అండ్ డివైస్ ఆఫ్ కటింగ్ ఆఫ్ పవర్. సో ఈ 4 సెక్షన్స్ బట్టి ఇప్పుడు యాజ్ పర్ ఇప్పుడు ఆడిట్ వచ్చింది, ఆడిట్ అవుతుంది, లేకపోతే ఎవరైనా ఎన్ష్యూర్ చేస్తున్నారు, లేకపోతే మీరు ఏమైనా కొత్త కంపెనీస్ లోకి వెళ్ళలేదు, మిషన్ ఫెన్సింగ్ లేదు సార్, సో సెక్షన్ రిటైనింగ్ టు సో సెక్షన్ మన ఏపీఐలో ఉందాం, మన ఫ్యాక్టరీ కాబట్టి మన మెషినరీకి ఈ ఫెన్స్ ఉండాలని మీరు సజెస్ట్ చేయొచ్చు. ఓకే, లేకపోతే మళ్ళీ రేపు ప్రాబ్లం వస్తుంది సార్ అని నెమ్మదిగా డెలివర్ చేస్తే బడ్జెట్ అది రేస్ చేసి పిఆర్ అది రేస్ చేసి నెమ్మదిగా చేయించడం జరుగుతుంది. ఓకే, వర్క్ ఆన్ ఆర్ నియర్ మిషనరీ ఇన్ మోషన్. సెక్షన్ 22 ఏం జరుగుతుంది చెప్తుందండి, వర్క్ ఆన్
ఆర్ నియర్ మిషనరీ ఆన్ మోషన్. అంటే ఏదైతే మిషనరీ దగ్గర వర్క్ చెయ్యాలో, ఓకే, ఐ మీన్ ఒక వర్కింగ్ మిషనరీ ఉంది, ఒక వర్కింగ్ మిషనరీ దాని మీద కానీ దగ్గర కానీ వర్క్ చేయాలంటే ఏంటి ఫాలో అవ్వాలి అని చెప్తున్నాం. ఈ సెక్షన్ ఏం చెప్తుంది? ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 లో ఏం చెప్తుందండి? వర్క్ ఆన్ ఆర్ నియర్ మిషనరీ ఇన్ మోషన్. చూడండి, వర్క్ ఆన్ ఆర్ నియర్ మిషనరీ ఇన్ మోషన్, అలా అర్థం చేసుకోండి. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు నేను క్లియర్ కట్ గా చెప్తున్నాను, ఈ సెక్షన్స్ కానీ మీరు బాగా చదివి ఉంటే, ఈ సెక్షన్స్ కానీ ఇప్పుడు ఏదైతే హెల్త్ సేఫ్టీ వెల్ఫేర్ సెక్షన్స్ మనం అనుకున్నామో అవి మీరు కరెక్ట్ గా చదివితే, అర్థం చేసుకోగలిగితే మాక్సిమం అర్థం అయిపోతాయి, ప్రాబ్లం లేదు. మీరు మొత్తం పేపర్స్ అన్ని రాసేయచ్చు, ఏ పేపర్ అయినా రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయి. కన్స్ట్రక్షన్ సేఫ్టీ అయితే కన్స్ట్రక్షన్ సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయి, కన్ఫైన్ స్పేస్ ప్రికాషన్స్ ఉంటాయి, హాట్ వర్క్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అనుకో, QMS లో ఏముంటది? క్వాలిటీ మేనేజ్మెంట్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లో ఒక పర్సన్ ఒక బడ్డీ సిస్టమ్ అనుకోండి, మొన్న చూసాం, ఒక బడ్డీ సిస్టమ్ ఉన్నాడు, లేకపోతే సింగిల్ గా ఒక పర్సన్ ఉన్నాడు, మిషనరీ ఆఫ్ వర్కింగ్ మిషనరీ మోషన్ ఉంది. మిషనరీస్ దగ్గర వచ్చిన ఇప్పుడు సేఫ్టీ ఇంజనీరింగ్ 2 లో మిషన్స్ ఉంటాయి, సేఫ్టీ ఇంజనీరింగ్ 3 లో మిషన్స్ ఉంటాయి, సారీ 1, 2 లో మిషన్స్ ఉంటాయి. సేఫ్టీ ఇంజనీరింగ్ 1 లో మిషనరీ ఉంటుంది, 2 లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. అవునా? సేఫ్టీ ఇంజనీరింగ్ 2 లో అంటే కంపెనీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ లో హజార్డ్స్ కంట్రోల్ మేనేజ్మెంట్ ఉంటుంది, దాంట్లో మిషనరీ ఉంటుంది కదా. సో ఇది కానీ మీరు కరెక్ట్ గా చూసుకున్నట్టయితే, సారీ స్క్రీన్ షేర్ పోయిందా? సార్ స్క్రీన్ షేరింగ్ అవ్వట్లేదు. పోయింది కదా. ఇప్పుడు అయింది కదండి, ఇప్పుడు అయింది కదా, వచ్చిందా? అవుతుంది. ఓకే, వెరీ గుడ్. సో ఈ వర్క్ ఆన్ నియర్ మిషనరీ ఉన్న కాన్సెప్ట్స్ అన్ని దాంట్లో రాసేస్తారు మీరు. ఓకే, ఏది అడిగినా. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? వేర్ ఇన్ ఎనీ ఫ్యాక్టరీ ఇట్ బికమ్స్ నెసెసరీ టు ఎగ్జామిన్ ఎనీ పార్ట్ ఆఫ్ మిషనరీ రిఫర్ టు ద సెక్షన్ 21. చూసారా, సెక్షన్ 21 రిఫర్ చేశాడు. సెక్షన్ 21 రిఫర్ చేసుకుంటూ ఒకవేళ ఏదైనా మిషనరీ అలా ఉంది అయితే, while the machinery is motion or as a result of such examination to carry out. ఓకే, ఎలాంటి ఎగ్జామినేషన్ క్యారీ అవుట్ చేయాలి? ఫస్ట్ థింగ్, ఇన్ ఏ కేస్ రిఫర్ టు ద క్లాజ్ 1 ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సబ్సెక్షన్. ఇవన్నీ ఓకే. సబ్సెక్షన్ 21 లో మనం ఏదైతే చూసామో ఏం లేదు. ఎవ్రీ మూవింగ్ పార్ట్ ఆఫ్ ద ప్రైమ్ మూవర్ అండ్ ఫ్లై వీల్ కనెక్టెడ్ టు ద ప్రైమ్ మూవర్, వెదర్ ద ప్రైమ్ మూవర్ ఆర్ ఫ్లై వీల్ ఈజ్ ఇన్ ఇంజిన్ హౌస్ ఆర్ నాట్. ఇంజిన్ హౌస్ అంటే ఎన్క్లోజర్ లో ఉందా లేదా అని చూసుకోమన్నాడు. ఒకవేళ అలా ఉన్నట్టయితే ఏం చెప్తున్నాడు? సచ్ వర్కర్స్ షల్ నాట్ ఇగ్నోర్. ఏకి వచ్చాను నేను, ఇక్కడికి వచ్చాను. ఓకే, ఇక్కడికి వచ్చాను, చూడండి, డిస్కస్ చేస్తాం. సచ్ వర్కర్స్ షల్ నాట్ హ్యాండిల్ ఏ బెల్ట్ బట్ ఏ మూవింగ్ పుల్లీ అన్లెస్. ఓకే, ఇవి ఉంటే కానీ ఆ వర్కర్ ఏంటి, ఆ బెల్ట్ ని అది హ్యాండిల్ చేయకూడదు. ఏముండాలి? ద బెల్ట్ ఈస్ నాట్ మోర్ దెన్ 15 సెంటీమీటర్స్ ఇన్ విడ్త్. చూసారా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు 15 సెంటీమీటర్స్ అని పెట్టాడు? అది స్లిప్ అవ్వకుండా ఉండండి. ఓకే, 15 సెంటీమీటర్స్ ఖచ్చితంగా బెల్ట్ ఉండాలి, అంటే ఆ లెంత్ ఉండాలి. The pulley is normally for the purpose of drive and not merely a flywheel or balance wheel. Okay, so flywheel పుల్లీ అంటే ఏమంటున్నారంటే, మనం ఏదైతే పుల్లీ ఉంటుందో, పుల్లీ అంటే ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రైమ్ గా ఒక బెల్ట్ ని స్టార్టింగ్ పొజిషన్ ఏదైతే రొటేట్ చేస్తుందో దాని పుల్లీ అంటే. ఓకే, ఇది నాట్ మీర్లీ ఏ ఫ్లైవీల్ అంటే ఏంటి? ఆ పుల్లీ అనేది ఎలా ఉండాలంటే డ్రైవ్ చేయడానికి తప్ప, అంటే అది ఆ పర్టికులర్ పాయింట్ నుంచి ఆ బెల్ట్ ని డ్రైవ్ చేయడానికి తప్ప, అది ఒక రొటేటరీ బయటికి ప్రొజెక్షన్ వచ్చి వీల్ లాగా తిరగకూడదు అని చెప్తున్నాడు. ఓకే, ద బెల్ట్ జాయింట్ ఈజ్ ఐదర్ లాస్డ్ ఆర్ ఫ్లష్డ్ అవుట్ విత్ ద బెల్ట్. ఓకే, లేస్డ్ అంటే బెల్ట్ జాయింట్స్ అనేవి లేస్డ్ అంటే ఏంటి? కట్టడం. కొన్ని జాయింట్స్ కొంతమంది ఏం చేస్తారు, బెల్ట్ తెగిపోతే ఆ రెండు పక్కలకి ఇలా కన్నాలు పెట్టి రెండు అటాచ్ చేసి కూడా రన్ చేస్తారు. అలా చేయకూడదు అని చెప్తున్నారు. ద బెల్ట్ ఇంక్లూడింగ్ ద జాయింట్ అండ్ ద పుల్లీ రిమ్ ఆర్ ఇన్ గుడ్ రిపేర్. అంటే మెయింటెనెన్స్ సరిగా ఉండాలి. అదేది రిపేర్ అంటే, గుడ్ రిపేర్ అంటే ఏంటంటే, ఇట్ షుడ్ బి వెల్ లూబ్రికేటెడ్, ఇట్ షుడ్ నాట్ హ్యావ్ స్లిప్పరీ సర్ఫేసెస్, ఇట్ షుడ్ బి ఇట్ షుడ్ హ్యావ్ నో వైబ్రేషన్. అది మనం కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం. There is a reasonable clearance between the pulley and any fixed plant or structure. Okay,
సార్ క్లియరెన్స్ అంటే ఒక ప్లీజ్ సార్ చెప్పండి. ఒక డౌట్. ఇప్పుడు వాళ్ళు అడిగేటప్పుడు క్వశ్చన్ అడిగేటప్పుడు దే విల్ బి ఆస్కింగ్ అబౌట్ ది ఆ పాయింట్లు అడుగుతారా, లేకపోతే ఆ పాయింట్ ఎందుకు వచ్చింది ఓన్లీ కదా? సెక్షన్ అడుగుతారండి. ఇప్పుడు ఆ సెక్షన్ ఎందుకు వచ్చింది, దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అలా కూడా సెక్షన్ అలా నేర్చుకోవాలి. ఏం అడగరండి. అలాగే బ్యాక్గ్రౌండ్ ఏం అడగ అది ఏం లేదండి. ఇవంతా ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. ఇది మన వి షుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఇది ప్రీ డిఫైన్డ్. బ్యాక్గ్రౌండ్ మనకు అర్థమైతేనే వి కెన్ ఏబుల్ టు. అవునండి. ఇది మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో ఒకసారి 2-3 సార్లు మీరు ఒకసారి చదివితే అర్థమైపోతుంది. నార్మల్ గా కూడా సేఫ్టీ ఆఫీసర్స్, మేనేజర్స్ అనే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ సెక్షన్స్ అందరూ ఎప్పుడైనా ఏదైనా పర్టికులర్ మిషనరీ ఆడిట్ అవుతుంది, లేకపోతే లిఫ్టింగ్ రోప్స్ మీద ఆడిట్ ఏమైనా అవుతుందంటే ఆ పర్టికులర్ సెక్షన్ చూసుకొని ఆ పాయింట్స్ చూసుకుంటారు అంతే. ఇదంతా గుర్తుపెట్టుకోవడం అనేది చాలా అంటే కష్టమనే అన్న రోజు చదవాలి. అదే మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు లాయర్స్ ఉన్నారండి, వాళ్ళు ఎన్నో సెక్షన్స్ గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళు రోజు చదువుతూ ఉంటారు. సో ఇది కూడా మనం ఏంటంటే ఇది ఎక్కడి నుంచి డిరైవ్ చేసింది అలా వచ్చింది ఏమనరు. జస్ట్ ఈ సెక్షన్ 22 అంటే ఏంటని అడిగితే మీరు వర్క్ ఆన్ ఆర్ నియర్ మిషనరీ ఇన్ మోషన్ అని సార్ చెప్పాలి. ఇప్పుడు ఆడిట్ ఏదైతే ఆ సెక్షన్స్ మాత్రమే ఆ రోజు చదువుకున్నాం సార్. ఏంటండి చెప్పండి మళ్ళీ ఏంటండి? ఇప్పుడు ఆడిట్ ఫలానా కంప్లీట్ మొత్తం మీద అవుతుంది కదా సార్, అంటే అని చెప్పి ఒకే దీని మీద రావాలి సార్. అవునవును, అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు అతను మీ ఒక 5 ఏరియాస్ తిరిగారండి. ఆ 5 ఏరియాస్ లో మీరు మిషనరీ దగ్గరికి వెళ్ళారు, మిషన్ హౌస్ దగ్గరికి వెళ్ళారు, లేకపోతే ఏదైనా ఎక్విప్మెంట్. ఇక్కడ ఏంటి వర్క్ ఆన్ నియర్ మిషనరీ ఇన్ మోషన్ అంటే ఓన్లీ మనకి మిషనరీ అంటే ఇప్పుడు ఎక్కడో మిషనరీ ఉంటుంది మోషన్ లో కదా. ఎక్కడైనా ఏదైతే మీ వర్క్ ఎన్వైరన్మెంట్ లో ఎక్కడ మిషనరీ ఉంటే అది మోషన్ లో ఉన్నా సరే ఈ సెక్షన్ దానికి ప్రిటైన్ చేసుకుంటారు. ఓకే, అలాగే ఈ సెక్షన్ తో అయిపోకుండా పక్కన ఎవరైనా హాట్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, హాట్ వర్క్ రిలేటెడ్ సెక్షన్స్ వస్తాయి. మీరు ఈ సెక్షన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మీకు అన్ని కవర్ అయిపోతాయి. మీకు కన్ఫైన్ స్పేస్ సెక్షన్ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు చూడండి చెప్తూ ఒకసారి మళ్ళీ నేను అక్కడికి వెళ్తాను, ప్రాబ్లం లేదు. ఫస్ట్ వీల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇట్ లేట్ అయినా పర్లేదు. ఓకే, సో చూడండి ఇది మన సేఫ్టీ సెక్షన్స్ అండి. సేఫ్టీలో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? సెక్షన్ 21 నుంచి 41 వరకు సేఫ్టీ సెక్షన్సే. సెక్షన్ 21 నుంచి 41 వరకు. తర్వాత 41A to 41H అనేది ప్రొవిజన్స్ రిలేటెడ్ టు హజార్డస్ ప్రాసెస్. ఓకే, ఇదే మేము రాసామని చెప్పాను కదన్నా. ఈ సెక్షన్ మాకు ఇది ఎలా అడిగారంటే ఇది ఉంది కదా, వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ రిలేటెడ్ టు హజార్డస్ ప్రాసెస్ అని అడిగారు. లేకపోతే వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ రిలేటెడ్ టు చాప్టర్ 4A. చాప్టర్ 4A అంటే ఏంటి? చాప్టర్ 4 అంటే ఏంటి? చాప్టర్ 4 సేఫ్టీ. చాప్టర్ 4A ప్రొవిజన్స్ రిలేటెడ్ టు హజార్డస్ ప్రాసెస్. చాప్టర్ 4 సేఫ్టీ అంటే మీరు ఈ చాప్టర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. చాప్టర్ 1 ప్రిలిమినరీ, చాప్టర్ 2 ద ఇన్స్పెక్టింగ్ స్టాఫ్ లో 7A నుంచి 7B 8, 9, 10 సెక్షన్స్ ఉంటాయి. చాప్టర్ 3 లో హెల్త్ లో 11 to 20 సెక్షన్స్ ఉంటాయి. నేను రోజు లేచి చదివాను. నేను ఒకప్పుడు లైక్ 2010-11 చేశాను. సో ఇవన్నీ మనకి గుర్తుండాలన్నమాట. ఈ అట్లీస్ట్ ఈ సెక్షన్స్ నెంబర్స్ తో మనం గుర్తుంటే మనకి అట్లీస్ట్ మనకి ఒక ఐడియా వస్తుంది. హెల్త్ లో సెక్షన్ 14, 15, 16, 17 అని ఏదో అడిగారండి. అప్పుడు 14 లో డస్ట్ అండ్ ఫ్యూమ్స్, 15 లో ఆర్టిఫిషియల్ హ్యూమిడిఫికేషన్ ఉంది చూసారా, కనిపిస్తుందా ఇప్పుడు? డస్ట్ అండ్ ఫ్యూమ్స్ ఉన్నాయి. 15 లో ఆర్టిఫిషియల్ హ్యూమిడిఫికేషన్ ఉంది. 16 లో ఓవర్ క్రౌడింగ్ ఉంది, లైటింగ్ ఉంది. డస్ట్ అండ్ ఫ్యూమ్స్ అంటే ఏం చెప్తాడు? ఒకవేళ డస్ట్ అండ్ ఫ్యూమ్స్ అనేవి ఏమైనా జనరేట్ అవుతుందే ఒక ఎన్వైరన్మెంట్ లో, దానికి మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, పర్సన్ కి ఎలాంటి ప్రికాషన్స్ ఇవ్వాలి, అవి దానికి కంట్రోల్ మెజర్స్ ఏంటి అని ఉంటుంది. ఆర్టిఫిషియల్ హ్యూమిడిఫికేషన్ అంటే ఏంటి? ఒకవేళ దేంట్లో అయితే హ్యూమిడిఫికేషన్ తక్కువగా ఉంటుందో ఆర్టిఫిషియల్ గా హ్యూమిడిఫికేషన్ ఎంత ప్లేస్ లో ఏ ఏరియాలో ఎంత ఉంటో ఆర్టిఫిషియల్ హ్యూమిడిఫికేషన్ ఇవ్వాలి. అంటే ఆర్టిఫిషియల్ గా తేమని మీరు ఎలాగా జనరేట్ చేయాలని ఉంటుంది. సో అలాగే మీరు ఏమన్నారు ఇందాక సెల్ఫ్ మిషనరీతోనే ఉంటది అని అన్నారు కదా. సో ఆడిట్ వచ్చినప్పుడు 21 to 41 లో ఏదైనా క్రాస్ చేయొచ్చు అతను. ఫాస్టింగ్ అండ్ లిఫ్ట్ 28 అని చూసారా, 28 హాయిస్ట్ అండ్ లిఫ్ట్స్ లో ఏంటి ప్రికాషన్స్ తీసుకోవాలో దీంట్లో ఉంటాయి అనమాట. అంటే యాజ్ పర్ హాయిస్ట్ అండ్ లిఫ్ట్స్ అంటే ఒక లిఫ్ట్ ఉంది, ఆ లిఫ్ట్ కి మనం ఒక అపార్ట్మెంట్ లోకి వెళ్ళామండి. ఇదంతా ప్రతిదీ ISO స్టాండర్డ్. సారీ, ISO ని మళ్ళీ మిక్స్ చేయకూడదు.
ఇదంతా ఫ్యాక్టరీ సైడ్ స్టాండర్డ్స్. నార్మల్ గా మనకి ఏంటంటే మనం స్టాండర్డ్స్ అనేవి బ్రిటిషర్స్ నుంచి మనం తీసుకున్నాం అండి. యాజ్ పర్ మన కాన్స్టిట్యూషన్ పరంగా అంతా బ్రిటిష్ వాళ్ళు మనం తీసుకున్నాం. కాకపోతే మనకి మన ఈ ఇప్పుడు మీరు ఒక ఓషాస్ కానీ లేకపోతే నెబోస్ కానీ ఏమైనా చేస్తే మ్యాక్సిమం ఇప్పుడు ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉంది కదా మనది. మనం ఐఎస్ఓకి వెళ్తాం. ఎవరు మన ఒక్క నిమిషం మన కంపెనీస్ అన్ని ఫ్యాక్టరీస్ యాక్ట్ కి సర్టిఫై చేస్తే సరిపోతాయి. ఫ్యాక్టరీస్ యాక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వాళ్ళందరూ మనకి సర్టిఫికేట్ చేస్తారు, అదైతే సరిపోతుంది మాక్సిమం. కానీ మనం ఎందుకు ఐఎస్ఓకి వెళ్తాం? ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ అండి ఐఎస్ఓ అంటే. ఓకే, ఐఎస్ఓ 9001 2015 అది క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఐఎస్ఓ 14001 ఎన్వైరన్మెంటల్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఐఎస్ఓ ఎందుకు వెళ్తామంటే అది ఒక సెట్ ఆఫ్ అవన్నీ ప్రైవేట్ వే, కానీ మనం ఎందుకు వెళ్తాం అంటే ఈ దీంట్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ దాంట్లో కవర్ అవుతాయి. ఇంకా ఎడిషనల్ దాంట్లో ఉంటాయి అనమాట, అప్గ్రేడేషన్స్ ఉంటాయి ఎక్కువ. సో మన ఇప్పుడు మనం ఒక ఫ్యాక్టరీ పెట్టాం, ఫ్యాక్టరీస్ యాక్ట్ సంబంధించి మనం అన్ని కంప్లైంట్ చేసి ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ సైన్ చేస్తే మన కంపెనీ రన్ చేసుకోవచ్చు. కానీ మనం ఈ యాక్ట్లతో పాటు ఐఎస్ఓకి ఎందుకు వెళ్తాం అంటే వాళ్ళ అప్గ్రేడేషన్ లో ఉంటారు. దీంట్లో ఉన్నవి అన్ని దాంట్లో కూడా స్పెసిఫిక్ గా ఉంటాయి, దీంట్లో లేను కూడా దాంట్లో ఉంటాయి. కాబట్టి దాంట్లోకి వెళ్తాం మనం. ఓకే, ఎందుకంటే ఇది బిజినెస్ కస్టమర్స్ కానీ మీ యొక్క కంపెనీ ప్రొఫైల్ కానీ ఐఎస్ఓ స్టాండర్డ్ ఉంది అనగానే ఒక అడిషనల్ యాడెడ్ వాల్యూ అనమాట. ఓకే, సో ఇలా ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో మనకి 23, 24 సెక్షన్ ఐఎస్ఓకి నెగోషియేషన్కి ఏం సరిపోయాను ఏంటండి? ఇప్పుడు నెగోషియేషన్ కోర్స్ కి ఐఎస్ఓ ఐఎస్ఓ స్టాండర్డ్స్ అనేవి ఇది ఆడిట్ బాడీస్ అండి. ఐఎస్ఓ చెప్తాను, ఐఎస్ఓ అనేది ఆడిటింగ్ బాడీ. అవి ఒక స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్ ఆడిటింగ్ బాడీస్. అంటే ఏం లేదు, నెబోష్ ఈజ్ ఎ కోర్స్, ఐఎస్ఓ ఈజ్ ఆల్సో ఎ కోర్స్, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ ఆడిటింగ్ బాడీ. ఓకే, ఇది సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ ని మనం ఇంక్రీజ్ చేయాలంటే అది ఒక రిఫరెన్స్ అనమాట ఐఎస్ఓ అనేది. ఓకే, ఇప్పుడు నెబోష్ అనేది నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ ఆఫ్ సేఫ్టీ అండ్ హెల్త్. నెబోష్ అంటే పెద్ద ఏం కాదు. ఒక యూకే వర్డ్ ఉన్నాడు, యూకే వర్డ్ యునైటెడ్ కింగ్డమ్స్ లో ఒక స్టాండర్డ్ సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ డిజైన్ చేసుకున్నాడు. ఆ డిజైన్ చేసుకున్న స్టాండర్డ్స్ ని మీకు ఒక కోర్స్ ఫామ్ లో చెప్పాడు. ఏంటది? నెబోష్ అని. ఒక కంపెనీస్ నెబోష్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారంటే అది యూకే వాడు నెబోష్ అండర్ లో ఉంటాడు. ఓకే, ఒక కంపెనీ యుఎస్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారంటే వాడు ఓషా స్టాండర్డ్స్ ఫాలో అవుతుంది. ఓకే, క్లియరా? నెబోష్ స్టాండర్డ్స్ అనేవి యూకే స్టాండర్డ్స్ అనేవి స్టాండర్డ్స్ అంటే ఓకే, ఆ స్టాండర్డ్స్ అన్ని దీంట్లో ఐఎస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ లో ఉంటాయి, దాని నుంచి డిరైవ్ చేస్తారు. ఇవన్నీ సబ్ అన్నమాట. ఓకే, సో ఓకే, సో లెట్స్ కమింగ్ టు ద పాయింట్. సో మనకి స్ట్రైకింగ్ గేర్ అండ్ డివైస్ ఫ్రమ్ కటింగ్ అవుట్ పవర్. సో సెక్షన్ 23 చూస్తాం కదా, ఎంప్లాయ్మెంట్ ఆఫ్ యంగ్ పర్సన్స్ ఆన్ డేంజరస్ మిషన్. సో మనకి ఒక యంగ్ పర్సన్ ని డేంజరస్ మిషన్ దగ్గర ఎంప్లాయ్ చేస్తే ఏంటో చూస్తున్నాం. ఇప్పుడు ఒక కొత్తగా ఎంప్లాయర్ వచ్చాడండి మీ అండర్లో, వర్క్ 1 year. ఓకే, 22 ఇది ఉంది, అది సెకండ్ ఎంప్లాయర్. 22 ఏం చేస్తాం మనం? వర్క్ ఆన్ నియర్ మిషనరీ ఇన్ మోషన్. సో మనం ఇక్కడ నుంచి చూస్తాం చూడండి, ఇక్కడ నుంచి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మనకి బెల్ట్ జాయింట్ ఉండకూడదు అన్నాడు, పుల్లీ అండ్ రిమ్ ప్రాపర్ గా ఉండాలన్నాడు. ఓకే, రీజనబుల్ క్లియరెన్స్ బిట్వీన్ పుల్లీ అండ్ ఫిక్స్డ్ ప్లాంట్ ఆర్ స్ట్రక్చర్. క్లియరెన్స్ అనేది రొటేటరీ ఎక్విప్మెంట్ పుల్లీ దగ్గర నుంచి ఎక్కడైతే స్ట్రక్చర్ ఉందో అక్కడ కరెక్ట్ గా క్లియరెన్స్ ఉండాలి అంటున్నాడు. సెక్యూర్డ్ ఫుట్ హోల్డ్ అండ్ వేర్ నెసరీ సెక్యూర్డ్ హ్యాండ్ హోల్డ్ ఆర్ ప్రొవైడెడ్ ఫర్ ద ఆపరేటర్. సెక్యూర్డ్ ఫుట్ హోల్డ్ అంటే ఏంటండి? ఫుట్ హోల్డ్ అంటే కాలు పెట్టుకునే ప్రదేశం సెక్యూర్ గా ఉండాలి, హ్యాండ్స్ పెట్టుకునే పొజిషన్ సెక్యూర్ గా ఉండాలి. ఒకవేళ మీరు ఒక ఇన్స్పెక్ట్ చేస్తున్నారు, ఆడిట్ గురించి పక్కన పెట్టండి, మీరే ఇన్స్పెక్ట్ చేస్తున్నారు మామూలుగా సేఫ్ మన డైలీ వర్క్స్ లో మనం ఇన్స్పెక్ట్ చేస్తున్నాం. ఇలాంటి మనం ఒక ఫుట్ దగ్గర అది ఎక్కడైతే నించుంటున్నారో అక్కడ పక్కనే వీల్ తిరుగుతుంది, అక్కడ కరెక్ట్ గా ఎంక్లోజర్ లేదు, ఓకే, సెక్యూర్ గా లేదు, మనం రేస్ చేయొచ్చు. అంటే ఎవరు మనకి అంత సెక్షన్స్ పరంగా ఎవరు వెళ్ళరు అంటే ఎవరు మనకు క్వశ్చన్ చేయరు. ఎందుకు ఉండాలి అంటే క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఒక ఎల్డర్ పీపుల్ తో మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, ఒక 20-30 years ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళతో మాట్లాడుతున్నారంటే ఎందుకు పెట్టాలి నేను అని అంటారు, లేకపోతే ఏ సెక్షన్ చెప్తుంది అంటారు, బోర్డ్ మీటింగ్స్ ఎలా కూడా అంటారు. సో యాజ్ పర్ ది సెక్షన్, ఓకే, యాజ్ పర్ సెక్షన్ 22
Okay, under the clause A. Okay. Point number 6, secure foothold and whether necessary secure foothold are provided for the operator and fixed latched for firmly held by the second person ఉందా లేదా సారీ ఆపరేటర్స్ ఉందా లేదా మనం చూసుకోవాలని మనం చెప్పాలి. లేదు నార్మల్ గా ఈ సేఫ్టీ స్టాండర్డ్ కూడా నార్మల్ గా ఏదైనా ఒక మీ చేయి దగ్గర ఒక ఏదైనా రొటేటరీ ఎక్విప్మెంట్ కానీ ఉంది, అది ఫ్లై వీల్ కానీ ఉంది, ఏమన్నా సరే అది మనం చెయ్య సెక్యూర్ గా ఉండాలి. అది నేను మిషన్ గార్డింగ్ లో ఉంటుంది. సేఫ్టీ ఇంజనీరింగ్ 1 లో మిషన్ గార్డింగ్ అనే టాపిక్ లో బోల్డ్ అండ్ గార్డ్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్డ్స్, ఇంటర్లాక్ గార్డ్స్ అని ఉంటాయి. దాంట్లో మీకు క్లియర్ గా చూపిస్తుంది. ఓకే, ఇది మాత్రం ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏంటి? సెక్యూర్ ఫుట్ హోల్డ్ అండ్ హ్యాండ్ హోల్డ్. ఈ చిన్న చిన్న ఫుట్ హోల్డ్, హ్యాండ్ హోల్డ్, ఆ చిన్న వర్డ్ గుర్తుపెట్టుకోగలరు కదా. సో మీరు ఈ సెక్షన్ రాసినప్పుడు బెల్ట్ గురించి, పుల్లీ గురించి, బెల్ట్ జాయింట్ గురించి, జాయింట్స్ ఉండకూడదు. జస్ట్ నార్మల్ గా మనకే ఒక మిషనరీ ఉందనుకోండి, లేకపోతే మనకే ఒక మీరు వేసుకునే బెల్టే తీసుకోండి అట్లీస్ట్. ఓకే, అంటే ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవడానికి. దాన్ని మనం ఏం చేస్తాం, ఎక్కడ కుట్లు లేకుండా చూసుకుంటాం, ఏదో జాయింట్ లేకుండా చూసుకుంటాం, అది ఏమి మెయింటైన్ ఏమి బక్కిలు ఏమి ఓగకుండా చూసుకుంటాం, అవునా కాదు? సో అదే విధంగా ఈ బెల్ట్ జాయింట్స్, ఈ హోల్స్ అవన్నీ మనం చూసుకుంటాం. ఓకే, మన సెకండ్ పాయింట్, నో వితౌట్ ప్రొడ్యూషన్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ యాక్ట్ రిలేటింగ్ టు ఫెన్సింగ్ ఆఫ్. సో ఇవన్నీ లేకుండా చేయకూడదు. షీ ఆర్ బోల్ట్స్ అవన్నీ సరిగ్గా ఉండాలని చెప్తాడు ఈ పాయింట్. ఓకే, వీల్. ఓకే, సో ఏం చెప్తున్నాడు? ఫెన్సింగ్ ఆఫ్ మిషనరీ, బోల్ట్, కీ అండ్ రివాల్వింగ్ షాఫ్ట్, స్పిండిల్, వీల్ ఆర్ ఫెన్సింగ్ ఆన్ యూర్ వాన్ and other tooled or friction gear in motion which such worker would otherwise be liable into contact shall be securely fenced or prevent such contact. ఏమంటున్నాడండి? ఇప్పుడు నేను మార్చేసిన పాయింట్ లో ఏమంటున్నాడు? ఒకవేళ పళ్ళు ఉన్నాయి అనుకోండి, ఏవైనా గేర్లు తిరుగుతున్నాయి, పళ్ళు ఉన్నాయి, ఓకే, పిన్ పాయింట్స్ ఉన్నాయి, నిబ్స్ ఉన్నాయి. సో అలాంటివి ఎప్పుడు ఏది కూడా మనం ఒక వర్కర్ అక్కడ ఉన్నప్పుడు దాంతో కాంటాక్ట్ అవ్వకుండా దాన్ని ఫెన్సింగ్ చేసుకోవాలి అని చెప్తున్నాడు. సెక్యూర్లీ, షెల్ బి సెక్యూర్లీ ఫెన్స్డ్. షెల్ అని ఎందుకు వాడతారు తెలుసా అండి? ఎవరైనా చెప్పగలరా? షెల్ బి సెక్యూర్లీ ఫెన్స్డ్. ఐ విల్ కమ్ అని అనుకోండి, నేను రావచ్చు రాకపోవచ్చు. ఐ షెల్ అంటే ఖచ్చితంగా వస్తానండి. ఓకే, దట్స్ వెరీ నైస్. షెల్ అంటే మ్యాండేటరీ, పెట్టాలి అంతే. ఓకే, నో ఉమెన్ ఆర్ యంగ్ పర్సన్ షెల్ బి. ఇంకోటి ఏంటి, మనం ఏ సెక్షన్ చూస్తారు కదా, వర్క్ ఆన్ ఆర్ నియర్ మిషనరీ ఇన్ మోషన్. ఓకే, ఓకే, మనం ఈ బ్లూలో చేశాను కదండి. ఏంటంటే, నో ఉమెన్ ఆర్ యంగ్ పర్సన్ షెల్ బి అలౌడ్ టు క్లియర్, lubricate or adjust any part of prime mover or any transmission machinery while the prime mover or transmission machinery is in motion. మీకు అర్థమైంది కదండి? ప్రైమ్ మూవర్ అంటే మోటార్, ట్రాన్స్మిషన్ మిషనరీ అంటే మోటార్కి ఏదైతే షాఫ్ట్ కనెక్ట్ అయి ఉంటుందో దాంతో రొటేట్ చేస్తుంది కాబట్టి ట్రాన్స్మిషన్ మిషనరీ అవుతుంది. ఓకే, shall be adjusted if cleaning, lubrication or adjustment thereof would expose the woman or young person to risk injury from any moving part either of the machine or any adjustment machinery. ఏంటంటున్నారంటే, ఇప్పుడు ఎప్పుడైనా ఫ్యాక్టరీస్ లో యంగ్ పర్సన్ కానీ, ఇన్ఎక్స్పీరియన్స్ పర్సన్ కానీ, ఉమెన్ కానీ ఆ మిషనరీ మీద ఎక్కడైనా పని చేస్తున్నారు లేకపోతే మెయింటైన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు ఆపచ్చు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆడిట్స్కి వచ్చినప్పుడు, రౌండ్స్కి వచ్చినప్పుడు కానీ, ఇలాంటి సినారియో కానీ ఎప్పుడైనా చూస్తే కానీ ఖచ్చితంగా ఎన్సీ రాస్తారు. ఓకే, నాన్ కన్ఫార్మిటీ. ఓకే, బికాస్ యాజ్ పర్ దిస్ సెక్షన్ ద యంగ్ పర్సన్ ఆర్ ద ఉమెన్ షుడ్ నాట్ డూ దట్ సచ్ కైండ్ ఆఫ్ మెయింటెనెన్స్. The state government may notify the official gazette prohibit in any specified factory or class description of factory the cleaning, lubrication of adjusting by a person or specified parts of machinery when those parts are in motion. ఓకే, ఇది సింపుల్. ఇదేం లేదండి. ఒక పార్ట్స్ ఎప్పుడైతే ఒక పార్ట్ మిషనరీ పార్ట్స్ మోషన్ లో ఉన్నాయో క్లీనింగ్ చేయకూడదు. సింపుల్. ఓకే, ఇది అంతా ఒక ఎలాబరేట్ గా రాస్తాను అనమాట. ఓకే, ఇలా ఉన్నట్టు రాయట్లేదు, జస్ట్ కొంచెం పాయింట్ అండర్స్టాండ్ చేసుకొని మీరు దాని మీనింగ్ రాస్తే సరిపోతుంది. ఓకే, ఎంప్లాయ్మెంట్ ఆఫ్ యంగ్ పర్సన్స్ ఆన్ డేంజరస్ మిషనరీ సెక్షన్ 23. ఓకే, మనం సెక్షన్ 21 నుంచి సేఫ్టీ సెక్షన్స్ ఏమైనా ఉన్నాయో అవి ఖచ్చితంగా మనం కొంచెం పేషెన్స్ తో వింటే
మీకు మొత్తం అన్ని సబ్జెక్టుల మీద క్లియర్ ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో ఓకే, నో యంగ్ ఏం చెప్తున్నారండి? ఎనీవన్ లైక్ హూ విల్ రీడ్ దిస్? ఎనీవన్ కెన్ రీడ్? ఫైన్. No young person shall be required or allowed to work at any mission to which the section applies, okay, unless he has been fully instructed as to the dangers arising in connection with the mission and the precautions to be observed. ఈ పాయింట్లో ఏముందండి? ఫస్ట్ ట్రైనింగ్ గురించి మాట్లాడుతున్నాం. దేని గురించి మాట్లాడుతున్నారండి? ఇండక్షన్ ట్రైనింగ్స్ గురించి మాట్లాడుతున్నాం. మనం డర్ట్ లో చూసాం కదా, డర్ట్ కాదు, మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సేఫ్టీ ట్రైనింగ్స్ లో చూసాం కదా, గుర్తుందా? బడ్డీ ట్రైనింగ్ అని ఒకటి ఉంటుంది, సేఫ్టీ ట్రైనింగ్, ఆన్ జాబ్ ట్రైనింగ్స్ అని ఒకటి ఉంటాయి. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఆ డేంజర్స్ ఏదైతే ఉన్నాయో ఆ మిషన్ కి ప్రికాషన్స్ అనేవి అతనికి తెలియజేయాలి. ఓకే, హీ హ్యాస్ బీన్ ఫుల్లీ ఇన్స్ట్రక్టెడ్. చూసారా ఏమన్నాడు? హీ హ్యాస్ బీన్, అన్లెస్ అంటే ఇక్కడ ఎందుకు అన్లెస్ అన్నాడంటే పైన చూడండి, అంటే ఒక పర్సన్ ని ఒక డేంజరస్ మిషనరీస్ మీద మీరు ఎంప్లాయ్ చేసేటప్పుడు, ఓకే, ఏం చేసిన తర్వాత ఎంప్లాయ్ చేయాలి? అన్లెస్ హీ హాస్ బీన్ ఫుల్లీ ఇన్స్ట్రక్టెడ్ యాజ్ ద డేంజర్ అరైజింగ్ ఇన్ కనెక్షన్ విత్ ద మిషన్. ఆ మిషన్ తో కూడి ఉన్న, లేకపోతే ఆ మిషన్ ఏదైతే డేంజర్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ లేట్ మిషన్ ఉందనుకోండి, డేంజర్స్ ఏంటి? ఎంటాంగిల్ అవ్వచ్చు. ఎంటాంగిల్ అంటే ఒక ఫ్లూ షర్ట్ వేసుకున్నాడు అంటే లోపలికి లాగేయచ్చు. సరిగ్గా నిబ్ అనేది చెప్పలేదు, అది ఆఫ్ అయిపోయింది. ఇంకా స్క్రీన్ షేర్ అవుతుందండి, అవట్లేదు కదా, ఆఫ్ అయిపోయింది. స్క్రీన్ షేర్ రావట్లేదు సార్. ఒక్క నిమిషం సార్, వచ్చింది సార్. వచ్చింది కదా. సో ఎంటాంగిల్ అవ్వచ్చు. ఓకే, ఎంటాంగిల్మెంట్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లూజ్ షర్ట్స్ వేసుకుని ఏమైనా రొటేటింగ్ ఎక్విప్మెంట్ లో టచ్ చేయి లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, షర్ట్ చైన్ కూడా లాగుతుంది, దాన్ని ఎంటాంగిల్మెంట్ అంటారు. ఓకే, నార్మల్ గా మిషనరీ ఇన్ మోషన్ లో హజార్డ్స్ ఏంటంటే ఈఎన్టీ అని గుర్తుపెట్టుకోండి. ఈఎన్టీ అంటే ఎంటాంగిల్మెంట్, ఈఎన్టీ డాక్టర్ గుర్తుపెట్టుకోండి. ఐస్ గుర్తుపెట్టుకోండి, ఐసిఈ, ఐసిఈ. ఐ అంటే ఇంపాక్ట్, సి అంటే కాంటాక్ట్, ఓకే, ఈ అంటే ఇజెక్షన్. ఇజెక్షన్ అంటే